శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తర్వాత చేసిన లీలలు అనేకం ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టం పరమ ప్రామాణికమైనది. ఈ ఘట్టంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఒకటి ఉంది. అది తెలుసుకుంటే అసలు మన పూజా విధానంలో జరిగే పొరపాటు ఏమిటి, మనం చేసే వ్రతములు ఎలా ఉంటున్నాయి, మనం చేసే కార్యక్రమాల్లోని లోటుపాట్లు ఎలా సవరింపబడతాయి, మన లోటుపాట్లను మనం సవరించుకుని ఫలితాలను పొందగలమా, అది ఎలా చేయవలసి ఉంటుంది, ఈ విషయాలన్నిటినీ మనకు తెలియజేయడానికి స్వామి ఒక అద్భుతమైన లీలను ఒకదానిని చేశాడు. ఇది చూడడానికి చాలా ధూర్తత్వంతో కూడిన చేష్టితంగా కనబడుతూ ఉంటుంది. కానీ దానిని అంతరమైన పరిశీలన చేస్తే మనం ప్రతినిత్యం చేసే కర్మ అంటే పూజాధికాలలోని పొరపాట్ల నుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించగలిగిన లీల. ఈ లీల ఏంటంటే, బృందావనంలో ఉండే గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమైన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడనుకోండి, ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడైనా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ గోపకాంతలు ఇటువంటి పూజను ఒకదానిని చేశారు. దీనిని గురించి ఆలోచిస్తే ఇది గొప్ప పరిష్కారాలని మార్గాలని చూపించగలిగిన లీల. గోపకాంతలందరూ కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనుకున్నారు. అయితే ఇలా అనుకోవడం ఉత్తమమైనదా తప్ప అన్న విషయాన్ని ఆలోచిస్తే ఇది చాలా పొరపాటైన విషయం. ఒక పిల్లవాడిని చూసి వాడిని పతిగా పొందాలి అనుకోవడం చాలా పొరపాటు. పిల్లవాడంటే 25 ఏళ్ల వయసు ఉండొచ్చు, 24 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఒక యువకుణ్ణి చూసి ఒక కన్నెపిల్ల భర్తగా తనని పొందాలి అని మనసులో కూడా అనుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు కదండి. తల్లిదండ్రులకి తెలియదా పిల్లకి ఎటువంటి భర్తను తేవాలి, పిల్లవాడికి ఎటువంటి భార్యను తేవాలి అన్నది. అన్ని రోజులు ఆ పిల్లవాడిని పెంచి పోషించిన తర్వాత ఈ పిల్లవాడికి ఎటువంటి భార్య అయితే బాగుంటుంది, ఈ పిల్లకి ఎటువంటి భర్త అయితే బాగుంటాడు అనే విషయాన్ని తల్లిదండ్రులు చూసుకోవాలి. ముఖ్యంగా తండ్రి యోగ్యురాలైన భార్య తన కొడుకుకి ఎవరు రాగలదు అన్నది తండ్రే నిర్ణయించాలి. అలాగే ఎవరైనా యోగ్యుడైన పిల్లవాడు ఎవరు వస్తాడు నా కూతురికి అనే విషయాన్ని కూడా తనే ఆలోచించి నిర్ణయించి కన్యాదానం చేస్తాడు. అది అసలు పూర్వం నుంచి వస్తున్నది. ఈ రోజుల్లో ఆడపిల్లలు చూడండి, చాలా చోట్ల చూస్తుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పేస్తూ, అబ్బా హీరో ఎంత ఇదో. ఏంటండి అది? హీరో సినిమాల్లో చూపించినంత మంచితనంగా ఉంటారా అన్నది కూడా ఆలోచించకుండా ఇక ఏమిటో వాళ్ళు ఆ మనిషిని తలుచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇక్కడ ఈ పిల్లలు కూడా, ఈ గోపకాంతలు కూడా అదే పొరపాటు ఊహించుకుంటున్నారు. అందరూ కూడా ఏమనుకుంటున్నారు? కృష్ణుడిని పతిగా పొందాలి అనుకుంటున్నారు. కృష్ణుడు పరమాత్మే. కానీ ఎవరినైనా సరే చూసిన వెంటనే అతనిని భర్తగా పొందాలి అనే కాంక్షతోటి కానీ, చూసిన వెంటనే ఆమెను భార్యగా పొందాలి అనే కాంక్షతోని కానీ చూసినట్టయితే మానసిక వ్యభిచారం చేసినట్లే అవుతుంది. కాబట్టి కృష్ణుడిని పతిగా పొందాలి అనుకుంటే కృష్ణుడి అనుగ్రహం ఉండాలి. ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నారో ఆయన యువతల వారిని వివాహం చేసుకోవడానికి ఆనుకూల్యం వహించాలి కదండి. కానీ వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి వారు కృష్ణుని వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వాళ్ళు మార్గశీర్ష మాసంలో వ్రతం చేశారు. యథార్థానికి భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయని వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయని దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు. అందుకని వీళ్ళు పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుణ్ణి ఉపాసన చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయని దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు భర్త ఎలా అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువును నారాయణ అని పిలుస్తారు. చూడండి, రుద్రాణి అంటే ఈశ్వరుడు పార్వతి. అలాగే ఈశ్వరుడికి పార్వతికి చూడండి, శంభు సాంభవి, శివ శివాని ఇలాగే అంటారు. కానీ నారాయణుని లక్ష్మీదేవిని నారాయణి అనరు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. పార్వతీదేవి పేరే నారాయణి,
లక్ష్మీనారాయణులు అంటారు కానీ నారాయణ నారాయణి అనరు. కాబట్టి నారాయణుడు విష్ణుమూర్తి, నారాయణి పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు. అందుకే వీళ్ళిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. మనం గుడికి మనకు చూడండి, వినాయకుడైతే నైవేద్యం పెట్టాలి. మా బెల్లం నైవేద్యం పెట్టి ఆయనని ఏమంటారంటే నైవేద్య ప్రియుడు ఆయన. అలాగే శివుడు విభూతి, ఆయన అభిషేక ప్రియుడు, స్మరించుకున్నా చాలు మామూలుగా ఉంటాడు. అలాగే నారాయణుడు అలంకార ప్రియుడు, అమ్మవారు పార్వతీదేవి అలంకార ప్రియి. కాబట్టి వీళ్ళిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు, కానీ పరమశివుడు మాత్రం అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని శివానంద లహరిలో చెప్తారు. నారాయణుడే శంకరుని దేహార్థ భాగం పొందాడు. అందుచేతనే ఈవిడ శక్తి స్వరూపం, ఆయన శక్తి స్వరూపం. ఆయన రాక్షస సంహారం చేస్తాడు, అమ్మవారు కూడా రాక్షస సంహారం చేస్తుంది. అయ్యవారు మాత్రం జ్ఞానప్రదాత అయి ఉంటాడు. శంకరుడు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత. అందుకనే శివుడికి నారాయణుడికి ఎన్నడూ భేదం పాటించకూడదు. సంధ్యావందనం చేసేటప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోశ్చ హృదయగం శివ అని. ఇది ఋషివాక్యం. నేను ఈ లోకంలో అనుభవించే ఏ వస్తువునైనా శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించెదనుగాక అని అడుగుతాం. పార్వతీ పరమేశ్వరులని పిలువబడే భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి ఈశ్వర స్వరూపములు ఒక్కటే. తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుడని, లేదా శ్యామలని కృష్ణుడని, శ్యామల అమ్మవారిని కృష్ణుడని ఒకటిగా చెబుతూ ఉంటాం. అందుకనే భాగవతంలోనూ దేవీ భాగవతంలోనూ ఒక గమ్మత్తు ఉంటుంది. దేవీ భాగవతం అమ్మవారిని గురించి వివరిస్తుంది. దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది, ఉత్తరార్థం అంతా కూడా నారాయణుడి గురించి, విష్ణుమూర్తి గురించి మాట్లాడుతుంది. అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది. అంతే కదండి. అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆవిడ మాయమైపోయి కృష్ణుడు పుట్టే ఉన్నాడు, నీకు చావు తప్పదు అని కంసుడితో అంటారు కదండి. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్త దొరకడు. ఈశ్వరుడిని పొందాలి అంటే మొదట అమ్మవారి అనుగ్రహం కలగాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట అంటారు. అమ్మవారి అనుగ్రహం ఉన్నది అంటే ఆవిడ వెంటనే మాయా అనే అవనికను పైకెత్తుతుంది. అప్పుడు స్వామి కనబడతాడు. అమ్మవారి అనుగ్రహం కలగకపోతే ఆవిడ మాయా అనే అవనిక అంటే తెర, అవనికను దించి ఉంచుతుంది. అలా దించి ఉంచినంతకాలం జీవుడు పంచతన్మాత్రులకై వసుడై ఈ లోకనందు ఉండే భోగాలలో చిక్కుకుని దీని అందే ఉండి దీని అందే శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మను పొందుతాడు. కాబట్టి ఈశ్వర దర్శనానికి అమ్మవారి అనుగ్రహం ప్రాతిపదిక. ఈ మాయ తొలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. ఆ తెర తొలగించేస్తుందన్నమాట అమ్మ. ఇక్కడ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపకాంతలు ప్రతిరోజు ఇసుకతో కాత్యాయని దేవి మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని వాళ్ళు అడిగేవారు. ఇది వాళ్ళు చేసిన సంకల్పం. ఇందులో తత్వపరిశీలన చేస్తే మనకు ఒక రహస్యం దొరుకుతుంది. వాళ్ళందరూ లౌకికమైన భర్తను అడగడం లేదు. మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారికమైన జీవితాన్ని గడపడం కోసం ఒక భర్తను వాళ్ళు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యం అవడం కోసమని, అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడితో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్త సంబంధంగా మాట్లాడుతున్నారు. నందుడు అంటే ఆనందింపజేయువాడు, ఆనందానికి స్థానమైనవాడు. అటువంటి వాని కుమారుడు కృష్ణుడు. కృష్ణ అనగా నిరతిశయ ఆనంద స్వరూపం. బ్రహ్మమే నిరతిశయ ఆనంద స్వరూపం. కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి నీ అనుగ్రహాన్ని మేము ఆపేక్షిస్తున్నాము అని వాళ్ళు వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఈ వ్రతాన్ని 30 రోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజు గోపకాంతలు నిద్ర లేచేవారు. ఒక గోపకాంత వేరొక గోపకాంతను మేలుకొల్పేది. అందరూ కలిసి చెయ్యి పట్టుకుని ఎంతో సంతోషంగా యమునా నది తటానికి దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కడిమి చెట్టు ఉండడం అమ్మవారికి సూచన. కదంబ వృక్షం, కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిప్రాతమైనవి. కదంబ పూలతోటి అమ్మవారి లలితా సహస్రం చేసుకుంటే అంతకంటే శుభప్రదమైనది ఇంకొకటి ఉండదు. అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు.
అక్కడ కడిమి చెట్టు క్రింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోకి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీదేవిని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతున్నారు. ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. మీరు నన్ను ఆరాధించలేదు, కాత్యాయనిని ఆరాధించారు, కాబట్టి మీరు ఫలితమును పొందలేరు. అందువలన కాత్యాయని ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, అప్పుడు నేను మీకు భర్తనవుతాను అని కృష్ణుడు చెప్పాలి. కానీ కృష్ణుడు అలా చెప్పలేదు, ఎందుకంటే ఇద్దరికీ భేదం లేదు కాబట్టి. కృష్ణ పరమాత్మ గోపికలు చేసిన వ్రతానికి ఫలితాన్ని ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ భక్తి అంత గొప్పది, కానీ వాళ్ళు చేసిన కర్మయందు తేడా వచ్చింది. వారికి గల లోపలి భక్తికి లోటు లేదు. వారు కాత్యాయనీదేవిని ఆరాధన చేయడంలో స్పష్టంగా పవిత్రమైన హృదయాలతో చేస్తున్నారు. కానీ ఆరాధనా క్రతువునందు కర్మయందు దోషం ఒకటి జరుగుతోంది. ఆ దోషం ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది, ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉందో ఆ ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకాన్ని కాత్యాయనీదేవి తీయాలి, కానీ ఇక్కడ ఈ ప్రతిబంధకాన్ని తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని కృష్ణుడు వేర్వేరు కారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరూ ఒకటే, కాత్యాయనియే కృష్ణుడు, కృష్ణుడే కాత్యాయని. అయితే ఆడావిడ, ఈతను పురుషుడు, అదెలా కుదురుతుంది అని మనకు అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి అసలు రూపం లేదు. ఆయన పరంజ్యోతి, అది ఒక జ్యోతి స్వరూపం. అందుకే చూడండి, ముందు మనం జ్యోతి వెలిగించి దీపం వెలిగించి పూజ మొదలెడతాం. దానికి కూడా కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు వేసి పెట్టి అప్పుడు మామూలు విఘ్నేశ్వరుడు పూజ మొదలెడతాం. ఇది ఒక జ్యోతి స్వరూపం అన్నమాట. కంటితో మనం చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమైన రూపాన్ని ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండములందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వంతో కూడిన శరీరాన్ని మనం మాంసనేత్రంతో చూడలేం. కానీ పరమాత్మ భక్తికి వసుడై ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం ఒక్కో రూపంలో కనబడుతూ ఉంటాడు. పురుష సూక్తంలో ఓ మాట అంటారు, మా యందు అనుగ్రహించిన పరమాత్మ మా మాంసనేత్రంతో చూడడానికి వీలైన ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన సౌలభ్యం. ఆయన అలా కనబడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడని మనం అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు అని తెలుసుకోవడంలో జ్ఞానం ఉంది. జ్ఞానస్థాయిలో అలా చెప్పగలగాలి. దొంగలో, గడ్డిలో, చెట్టులో, ప్రవాహంలో, నురగలో, పక్షిలో, సభలో, సమస్త ప్రపంచనందు పరమాత్మ ఉన్నాడు. ఆయన ఒక్కడే పరమాత్మ అని, ఉన్నది ఒకటే అని అనగలగాలి. అలా అనగలగడమే జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వాన్ని పొంది ఫలితాన్ని ఇవ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు. గోపికలు చేస్తున్న వ్రతం నందు ఒక దోషం ఉంది. ముందు ఆ దోషాన్ని తీసేయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో వ్రతం చేస్తున్నారు. తాము ఆ దోషంతో చేయడం లేదని అజ్ఞానంచే బుకాయించినట్లయితే వాళ్ళు చేస్తున్న వ్రతానికి ఫలితం ఇవ్వడు. ఇప్పుడు వారి అజ్ఞానాన్ని విరవాలి. అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మ జగతాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆ దోషాన్ని విరిచి తానే కాత్యాయని అయి కృష్ణుడై ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెబుతున్నాడు. వాళ్ళ యందున దోషాన్ని తొలగిస్తున్నాడు. అదే సమయంలో వాళ్ళకి ఫలితాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. అసలు ఆ దోషం ఏంటి, ఆ దోషాన్ని ఏ రకంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు, దానికి అనుగ్రహాన్ని ఏమిస్తాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.